మంత్రి ధర్మాన ప్రసాదరావు శైలే వేరు. వివాదాలు ఆయనకు కొత్త కాదు. మనిషి మృదువుగా కనిపించినా తను అనుకున్న పని కోసం దూకుడుగా వ్యవహరిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మాటే వేదవాక్కు. మంత్రి గారి మెప్పు కోసం అధికారులు నిబంధనలు తుంగలోకి తొక్కిన ఘటనలు కోకొల్లలు. తన కుమారునికి కన్నెధార గ్రానైట్ కౌలు వివాదం నుంచి వ్యాన్ పిక్ భూ కేటాయింపుల వరకు ఎన్నో ఆరోపణలు, మరెన్నో కోణాలు కనిపిస్తాయి. నేతల్లో మన మంత్రివర్యులు ధర్మాన తీరే వేరు. కేసులు, అవినీతి అక్రమాల ఆరోపణలైతే ఆయనకు కొత్తేం కాదు. కుమారుడు రామ్ మనోహర్ నాయుడు కోసం వేసిన తప్పటడుగులు మంత్రిగారిపై సొంత జిల్లాలోనే విమర్శలు వెల్లువెత్తేలా చేశాయి. కన్నెధార కొండ గ్రానైట్ లీజు వివాదమైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం. ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకు పంచాయతీ తీర్మానం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా లీజు కేటాయింపు జరగడంపై గిరిజనులు నేటికి మండిపడుతున్నారు. కన్నెధార కొండపై సర్వే నంబర్ 289లో 1995 ఎకరాలు ఉండగా 1596 ఎకరాల్లో గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తున్నారు. 1, 3, 4 విడతల భూ పంపిణీలో 550 మందికి 918 ఎకరాల భూమికి పట్టాలిచ్చారు. ఇన్నాళ్లైనా వారికి భౌతికంగా భూమి చూపించలేదు. ఇంతలో ధర్మాన కుమారునికి అదే కొండపై 25 ఎకరాల విస్తీర్ణంలో గ్రానైట్ లీజ్ ఇచ్చారు. ఆ ప్రాంతంలో పశుగ్రాసమైనా మొలవదని, జంతుజాలం, ఔషధ మొక్కలు, ఆధ్యాత్మిక ఆనవాళ్లు లేవని తప్పుడు నివేదికలిచ్చారు. ఆ ప్రాంత భౌతిక స్థితిగతులను తెలపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో విచారణ చేపట్టిన సీతంపేట తహసీల్దార్ డిబి ప్రసాద్ నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడించారు. లీజు ప్రాంతంలోనే 21 మంది గిరిజనులు 27.6 ఎకరాలు సాగు చేస్తున్నట్లు, వారికి పట్టాలున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం కన్నెధార వివాదం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో కొనసాగుతోంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ఉపాధి హామీ పథకాన్ని సొంత అవసరాల కోసం వాడుకున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. సారవకోట మండలం గుమ్మపాడు, అశోకం గ్రామాల మధ్య మంత్రి కుమారుడు రామ్ మనోహర్ నాయుడు గ్రానైట్ క్వారీ మీదుగా 39 లక్షలతో ఉపాధి హామీ పథకం కింద రహదారిని నిర్మించారు. 10 కుటుంబాలున్న అశోకం గ్రామానికి దారి పూర్తిగా చేరకుండానే పని ముగిసిపోయింది. ఇంతకీ ఈ రహదారి ఎవరికి ఉపయోగమంటే ఆయన తనయుడి వర్జిన్ రా గ్రానైట్ క్వారీకి. ధర్మాన స్వగ్రామం మబగాంలో ఆయన కుటుంబం, బంధువుల పొలాల కోసం 49 లక్షల నిధులతో రహదారి వేశారు. అక్కడ గ్రామీణ ఉపాధి హామీకి అడుగడుగునా తూట్లు పడ్డాయి. ఇదే గ్రామ పంచాయతీలో శివారు గ్రామం పూడివానిపేట గ్రామానికి మంజూరు చేసిన ఉపాధి హామీ రహదారిలోనూ ఇలాంటి మతలబే జరిగింది. అక్కడ ధర్మాన ప్రసాదరావు కుటుంబీకుల భూములే ఉన్నాయి. జెడ్పీ నిధులు పొలాలకు వెచ్చించకూడదన్న నిబంధన అక్కడ అమలు కాలేదు. పెద్దపాడులోని మంత్రి ఇంటి కోసం ఇంజనీరింగ్ అధికారులు వేసిన రహదారి వివాదాస్పదంగా మారింది. గ్రానైట్ క్వారీకి రోడ్డు వేసుకుంటే తప్పేంటని, క్వారీతో లక్షలాది రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేరడం లేదా అంటూ మీడియాను ఆయన దబాయించారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట అధికారులకు శాసనమే. అది ప్రైవేట్ కార్యక్రమమైనా ప్రభుత్వ కార్యక్రమమైనా ఒకటే. ధర్మాన తనయుడు రామ్ మనోహర్ నాయుడు వివాహ విందు శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరపడం వివాదాస్పదమైంది. విందు కార్యక్రమం దృష్ట్యా అదే రోజు జరగాల్సిన విఆర్ఓ, విఆర్ఏ పరీక్షల కేంద్రాన్ని అధికారులు అక్కడి నుంచి మార్చేశారు. ఫలితంగా కొత్తూరు, ఇచ్చాపురం వంటి దూర ప్రాంతాలకు అభ్యర్థులు పరిగెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. పేదోళ్లు సెంటు స్థలంలో గుడిసె వేసుకుంటే అధికారులు హడావిడి చేస్తారు. వంశధార క్వార్టర్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు 20 ఏళ్లుగా క్యాంపు కార్యాలయంగా చేసుకుని అక్కడ పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నరసన్నపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈ కార్యాలయానికి నామమాత్రపు అద్దె చెల్లిస్తూ మంత్రి అధీనంలోనే ఉంచుకున్నారు. శ్రీకాకుళం పట్టణంలో 2.14 ఎకరాల విలువైన స్థలాన్ని ఎన్నికల అఫిడవిట్లో మంత్రి చూపించలేదంటూ మరో వివాదం చెలరేగింది. మద్యం ముడుపుల కేసులో ధర్మాన ప్రసాదరావు తనయుడు రామ్ మనోహర్ నాయుడు అలియాస్ చిన్ని, ధర్మాన వ్యక్తిగత సహాయకులు అప్పారావు, రవిశంకర్, వెంకట్లు ఏసీబీ విచారణకు గతంలో హాజరయ్యారు. శ్రీకాకుళం పట్టణం నడిబొడ్డులో ఉన్న పశుసంవర్ధక శాఖ కార్యాలయ భవనాలను కూల్చి ఆడిటోరియం నిర్మించాలన్న మరో ప్రతిపాదన వివాదాస్పదంగా మారింది. పట్టణంలో ఎన్నో స్థలాలుండగా ఆడిటోరియం నిర్మాణం కోసం 1926 నుంచి ఉన్న పశుసంవర్ధక శాఖ కార్యాలయాలను కూల్చివేసేందుకు ప్రయత్నించడంపై మంత్రి ధర్మానపై ఆరోపణలు వినిపించాయి. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ధర్మానను వెంటాడిన వివాదాలెన్నో. సోంపేట, కాకరాపల్లి థర్మల్ పరిశ్రమల ఏర్పాటుపై చెలరేగిన ఆందోళనల సమయాల్లో ధర్మాన వ్యాఖ్యలు కొన్ని జనాగ్రహానికి కారణమయ్యాయి. ఇవేగాక ప్రభుత్వ పథకాలను, నిబంధనలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తారన్న ఆరోపణలు ధర్మానపై ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పలు ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇలా ధర్మాన నిత్యం వివాదాల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటారు.